సూర్యనారాయణపురం అనే ఊరిలో వీరయ్య, గిరి అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు. వారిద్దరికీ కలిపి 2 ఎకరాల భూమి ఉంది. వారిద్దరూ కలిసి ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తూ ఉన్నారు. ఒకరోజు ఆ ఇద్దరి వ్యక్తుల మిత్రుడైన ప్రకాశం ఊరు వదిలి వెళ్ళిపోతున్నాడని తెలుసుకుని అతని దగ్గరికి వెళ్లారు. ఎరా ప్రకాశం, ఊరొదిలి వెళ్ళిపోతున్నావంట? ఏంటి విషయం? ఏం జరిగిందిరా? ఉన్నపాటుగా ఊరొదిలేసి పట్నం వెళ్ళిపోతున్నావెందుకు అని వీరయ్య అడిగాడు. అప్పుడు ప్రకాశం కొంచెం బాధగా ఇలా చెప్పాడు. నన్నేం చేయమంటావు వీరయ్య? వ్యవసాయం చేయడానికి నేను చెయ్యనప్పంటూ లేదు. ఆ అప్పు తీరుద్దామంటే చేతికొచ్చిన పంట నమ్మితే ఆ వచ్చే డబ్బు మన అవసరాలకే సరిపోవటం లేదు. ఇంకా అప్పెట్టా తీర్చాలి చెప్పు? ఈ వ్యవసాయం చేయటం నా వల్ల కాదు. అందుకే పట్నం వెళ్ళి అక్కడ ఏదైనా పని చేసుకుని బతుకుదామని వెళ్తున్నాను. అలా అని ఇక్కడ నీ భూమిని వదిలి ఎక్కడికో వెళ్ళి ఎవరి కాళ్ళ కిందనో పనిచేస్తూ ఉంటావా? నేను చేసిన అప్పులు తీర్చడానికి నాకు ఆ దారి తప్ప ఇంకేమీ కనబడ్డం లేదు. దయచేసి నన్ను ఆపద్దు అంటూ ప్రకాశం వారిద్దరూ చెప్పేది ఏమీ వినకుండా పెట్టాబేడా అన్నీ సర్దుకొని తన భార్యా పిల్లలతో ఊరొదిలి వెళ్ళిపోయాడు. వీరయ్య, గిరి ప్రకాశాన్ని వెళ్ళనివ్వకుండా ఆపటానికి చాలా ప్రయత్నించారు. కాని వారి ప్రయత్నం సఫలం కాలేదు. ప్రకాశంలా ఆ ఊరి నుండి చాలామంది రైతులు బ్రతుకు తెరువు కోసం వ్యవసాయాన్ని వదిలి పట్నంలో పనిచేసుకోవటానికి వలస వెళ్ళిపోతున్నారు. అరే గిరి, ఇలా అందరూ చేసినప్పులు తీర్చడానికి ఊరొదిలి పట్నం వెళ్ళిపోతే ఇంక ఊర్లో ఎవరుంటాడ్రా? ఈ దేశానికి పల్లెటూర్లే పట్టుగొమ్మలంటారు. అట్లాంటి పల్లెటూర్లు ఇప్పుడు ఎలా అయ్యాయో చూడరా. అవునరా వీరయ్య, రేపసలు మనలా రైతు అనేవాడు ఉంటాడంటావా? అందుకేరా మనం ఎంత కష్టం వచ్చినా ఈ వ్యవసాయాన్ని మాత్రం వదలకూడదు. రేపు మన పిల్లలకు కూడా ఈ వ్యవసాయాన్ని నేర్పించాలి. అవును గిరి, ఇలా అందరూ పట్టణాలకి వలసపోతే రేపాలు తినటానికి పండించే రైతు లేకపోతే ఎట్టా అని అనుకుంటూ ఇద్దరూ ఆ రాత్రంతా మాట్లాడుకుని నిద్రపోతారు. ఆ మరుసటి రోజు వీరయ్య, గిరి ఇద్దరూ కలిసి పొలం దగ్గరికి వెళ్తారు. పొలమంతా ఎండిపోయి ఉంటుంది. గిరి, అదేంట్రా పొలమంతా ఎండిపోయింది? ఇలా అయితే పంటలో చిన్న ధాన్యం కూడా చేతికి రాదు అని వీరయ్య అన్నాడు. అప్పుడు గిరి, నువ్వు చెప్పింది నిజమే వీరయ్య, కానీ మన బావిలో నుండి వచ్చే నీరు ఈ పొలానికి సరిపోవటం లేదు. బావిని ఇంకా లోతుకు తవ్వితేనే నీళ్లు బాగా వస్తాయి. అప్పుడు పంట కూడా బాగా పండుతుంది. అలానా? మరి వెంటనే బావిని తవ్వే పని మొదలెడదాంగా. రేపే పని వాళ్ళని పిలుద్దాం అని వీరయ్య చెప్పాడు. అందుకు గిరి కూడా సరి అని ఒప్పుకున్నాడు. ఆ మరునాడు బావిని తవ్వించటానికి పనివాళ్ల కోసం వెతుకుతూ ఉండగా ఆ ఊరిలో ఎవ్వరూ అంత కష్టమైన పనికి రాలేము అని చెబుతూ ఉంటారు. వస్తాను అన్నవాళ్లేమో ఎక్కువ డబ్బులు అడుగుతూ ఉంటారు. అరే గిరి, ఇట అయితే మనం బావిని ఇంకా లోతుగా తవ్వలేంరా. నువ్వు సరే అంటే చెప్పు, మనిద్దరమే కలిసి ఆ బావిని తవ్వుదాం అని వీరయ్య అడుగుతాడు. అందుకు గిరి కాసేపు ఆలోచించి, వీరయ్య, ఇది మనిద్దరికీ అవుతుందంటావా? ఎందుకు అవదురా గిరి, ముందు మనం మనల్ని నమ్ముకుందాం. ఆ నమ్మకమే మనల్ని ఆ బావిని లోతుగా తవ్వేలాగా తీసుకెళ్తుంది. సరే వీరయ్య, మన పంట కోసం నేనేదైనా ఎంత కష్టమైన పనైనా చేస్తాను అంటూ ఆ ఇద్దరు మిత్రులు రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి బావిని తవ్వారు. అలా కొన్ని రోజులుగా తవ్వుతూనే ఉన్నారు. చివరికొకరోజు వారనుకున్న విధంగా బావిలోకి చాలా నీరు రావటం మొదలైంది. ఆ నీరు చూసి వీరయ్య, గిరి కౌగిలించుకొని చాలా సంతోషించారు. నేను చెప్పానా గిరి, మన నమ్మకం మనల్ని గెలిపిస్తుందని? ఇప్పుడు చూసావా ఎన్ని నీళ్ళొచ్చాయో? ఇప్పుడు మనం ఎలాంటి చింత పడకుండా వ్యవసాయం చక్కగా చేసుకోవచ్చు. అవును వీరయ్య, ఇంత పెద్ద పని మనిద్దరి వల్ల అవుతుందా అనుకున్నాను గాని మనం చేసి చూపించాం. ఇలా ఈ నీళ్లతో ఎన్ని పంటలైనా పండించొచ్చు అని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళిద్దరు. ఆ రోజు ఆ బావి నీరు ఎండిపోతున్న పంటకి పారిచ్చారు. 2 రోజుల్లోనే నేలలో నీరు చేరి పంటంతా పచ్చగా మారిపోయింది. ఈరయ్య, చూసావా పంట ఎంత పచ్చగా ఉందో? ఇలానే కొన్ని రోజులుంటే మనం చాలా ధాన్యాన్ని పొందొచ్చు. అవును గిరి, ఈసారొచ్చే డబ్బులతో మనం మన అప్పులు కూడా తీర్చేసుకోవచ్చు అని ఆ ఇద్దరు మిత్రులు అనుకున్నారు.
రోజూ రాత్రింబవళ్ళు పంటని తమ సొంత బిడ్డల్లా కాపాడుకుంటూ వచ్చారు. కొన్ని రోజుల తర్వాత పంట బాగా పండింది. ధాన్యాన్నంతా బస్తాల్లో నింపారు. వీరయ్య, మనం పడ్డ కష్టానికి ఫలితం కనబడుతూ ఉంది. పోయినసారి కంటే ఈసారి కొన్ని బస్తాల ధాన్యం ఎక్కువగా పండింది అంటూ చాలా గర్వంగా చెప్పాడు గిరి. అవునవును గిరి, ఇంకా ఈ ధాన్యాన్ని సంతకి తీసుకెళ్లి అక్కడ మార్కెట్లో అమ్మేసి ఆ డబ్బుతో మనం అక్కడ కొన్ని కొత్త బట్టలు, ఎద్దుడికి మంచి గజ్జెలు కొనుక్కొద్దాం. అలాగే వీరయ్య, ఈ బస్తాల్ని ముందు ఎడ్ల బండిలో ఎక్కించు అని గిరి చెప్పాడు. ఇద్దరూ కలిసి ధాన్యపు బస్తాలని ఎడ్లబండిలో ఎక్కించి మార్కెట్కి తీసుకుని వెళ్లారు. అక్కడ మార్కెట్ ముందు వారిలాగే చాలా ఎడ్లబండ్లుండి పెద్దలైనే ఉంది. అమ్మో, ఎంత పెద్దలైను! ఇట్టా అయితే ఇక్కడే 3 రోజులుండాలి. పంట పండించడం ఓ ఎత్తు అయితే ఆ పంటను అమ్ముకోవడం ఇంకో ఎత్తు. మరేమనుకున్నా వీరయ్యా, ఈ దేశంలో అందరికీ తినడానికి తిండి కావాలి గాని అది పండించేవాడు మాత్రం ఇదిగో ఇలా ఉండాలి. నువ్వెక్కడే ఉండు, తినడానికి ఏమైనా తీసుకొస్తాను అని చెప్పి వెళ్తూ ఉండగా హఠాత్తుగా పెద్ద వర్షం మొదలవుతుంది. ఆ వర్షంలో వారు తెచ్చిన ధాన్యం తడుస్తుంది అనుకుని వారు తినటానికి తెచ్చుకున్న డబ్బులతో ఒక పరదా కొని ఆ ధాన్యపు బస్తాలపైనే పరిచేశారు. అలా వారు ఒక 3 రోజుల పాటు ధాన్యాన్ని వర్షం నుంచైతే కాపాడారు. వాళ్ళిద్దరూ రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్కడే నిద్రించి ధాన్యాన్ని కాపాడారు. 3 రోజుల తర్వాత వారి వంతొచ్చింది. వ్యాపారి వారి ధాన్యాన్ని చూశాడు. ఏమిటి వీరయ్యా, ఇది ధాన్యమా? అంతా ఇలా ఉంది. మొత్తం తడిసిపోయింది. ధాన్యం కూడా సరిగా లేదు. ఇలా అయితే మీరనుకున్నంత ధర రాదు అని వీరయ్యన్నాడు. ఆ మాటలకి ఇద్దరు మిత్రుల గుండెలు అదిరిపడ్డాయి. అయ్యా, అలా అనకండయ్యా, ఎంతో కష్టపడి పంట పండించాం. వర్షంలో కూడా ఏమీ తడవలేదయ్యా. మీరే పెద్ద మనసు చేసుకొని ఒక మంచి ధర నిర్ణయించండయ్యా. అవునయ్యా, మేం ఈ పంటని నమ్ముకొచ్చాం. మీరే దయతలిచి ఒక ధర ఇవ్వండి అంటూ ఆ ఇద్దరు మిత్రులు ఆ వ్యాపారిని బాగా బ్రతిమిలాడారు. కాని ఆ వ్యాపారి చెప్పినట్టు అసలు ఆ ధాన్యం ఏమీ తడవలేదు. కావాలని తక్కువ డబ్బులు వారికివ్వాలి అని అలా అన్నాడు. తనకి తెలుసు, కష్టపడి పనిచేసే రైతు పంట బాగోలేదు అంటే ఎంతో కొంత ధర ఇవ్వమని అడుగుతారు అని. అలానే వీరయ్య వాళ్ల దగ్గర కూడా చేశాడు. తను అనుకున్నట్టే వీరయ్య, గిరి ఎంతో కొంత డబ్బు ఇవ్వండి అంటూ వేడుకున్నారు. తన పథకం పారింది అని సంతోషించాడు ఆ వ్యాపారి. సరేలే వీరయ్య, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నీకోసం ఒక ధరకిస్తాన్లే. అదే వేరే వాళ్ళకైతే ఈ ధాన్యం కొనేవాన్నే గాదు అని ఆ వ్యాపారన్నాడు. అందుకు ఆ ఇద్దరూ సంతోషించారు. వ్యాపారి ఇచ్చిన డబ్బుని తీసుకున్నారు. గిరి, ఈ డబ్బుతో మనం కొత్త బట్టలు కొనుక్కోలేం. కనీసం మన కోసం కష్టపడ్డ ఎద్దులకైనా గజ్జెలు తీసుకొని వెళ్దాం. అలాగే వీరయ్య, పాపం అవి మన కోసం ఎంతో కష్టపడతాయి. నువ్వు చెప్పినట్టే వాటి కోసం గజ్జెలు తీసుకొని వెళ్దాం అని గిరి చెప్పాడు. అలా ఆ ఇద్దరూ మార్కెట్కి వెళ్లి వాళ్ల ఎద్దుల కోసం గజ్జెలు కొంటారు. తాము కొన్న గజ్జెల్ని వారి ఎద్దుల మెడలో వేయగానే అవి ఎంతో సంతోషపడతాయి. ఆ సంతోషంతో ఆ ఎద్దులు అటూ ఇటూ పరిగెత్తటం చూసి గిరి, వీరయ్య ఎంతో ఆనందించారు. ఆ ఇద్దరు మిత్రులు వారి దగ్గరున్న డబ్బులో కొంత అప్పుగా కట్టేశారు. మళ్లీ మిగిలిన డబ్బుని తరువాత వేసే పంటకి పెట్టుబడిగా ఉంచుకున్నారు. మళ్లీ ఆ కష్టజీవులిద్దరూ కలిసి వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. ఇది కేవలం వీరయ్య, గిరి కథ మాత్రమే కాదు, మన దేశంలో కొన్ని కోట్ల మంది రైతుల కథ, వారి వ్యధ. మనందరికీ తెలుసు, మనది వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశానికి రైతులే వెన్నెముక లాంటివారు. అయితే దేశంలో ఎక్కువ శాతం పనిచేస్తున్నటువంటి ఈ రైతుల మీద మాత్రం ఎప్పుడూ చిన్నచూపే కనిపిస్తుంది. రైతులకి సరిపడా వనరులు అందించటంలో కానీ, టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో సహాయం చేయటంలో కానీ, లేదంటే మరీ ముఖ్యమైనది మద్దతు ధరని కల్పించటంలో కానీ ఎప్పుడూ రైతులకి అన్యాయమే జరుగుతుంది. అయినా సరే రైతులు ఏనాడు కుంగిపోకుండా ఎన్ని నష్టాలొచ్చినా వ్యవసాయాన్ని మాత్రమే నమ్ముకుంటున్నారు. నేటికి దేశానికి అన్నం పెడుతున్నారు. మనం
రైతులేని భారతదేశాన్ని ఊహించలేం. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అది మిట్ట మధ్యాహ్నం. రైతు దంపతులు వీరయ్య, సుజాత పొలం గట్టున ఉన్న చెట్టు కింద కూర్చొని పచ్చడి మెతుకులు తింటూ ఉంటారు. అప్పుడే వీరయ్యకి పొలమారుతుంది. సుజాత అందించిన నీళ్లు తాగుతాడు వీరయ్య. తినేటప్పుడు ఇలా పొలమారిందంటే ఆప్తులు ఆయన వాళ్ళు ఎవరో మిమ్మల్ని తలుచుకుంటున్నారు. ఇంకెవరు సుజాత? తమ్ముడు సుధాకరే గావచ్చు. ఇంకా సుధాకర్కి మనకు గుర్తుంటావా మామా? పేరుకి సుధాకర్ మరిదైన బిడ్డలా చూసుకున్నావు సుజాత. ఆడి మనసు నాకంటే నీకే బాగా తెలుసు కదా. కొడుకు మనసుని ప్రతి తల్లి అర్థం చేసుకుంటుంది కాని అంచనా వేయదండి. వదినమ్మా అని నోరార పిలిచి ఎన్ని రోజులయ్యిందో అంటూ సుజాత కన్నీళ్లు పెట్టుకోవటం వీరయ్య చూస్తాడు. అప్పుడు వీరయ్య ఓదార్పుగా ఇలా అంటాడు. బాధపడకు సుజాత, ఏ బంధం శాశ్వతంగా ఎప్పటికీ విడిపోదు. అన్నాదమ్ముల అనుబంధం, అన్నా చెల్లెళ్ళ అనుబంధం, భార్యాభర్తల అనుబంధం, ఇలా పెనవేసుకున్న ప్రతి అనుబంధంలోని మమతానురాగాలు మనసుని ఎప్పుడో ఒకప్పుడు తట్టి లేపుతాయి. తోడబుట్టిన మీ మాట వినకుండా నమ్మకుండా చెప్పుడు మాటలు విన్నాడు. అయ్యే నిజమని నమ్ముకొని ఎళ్ల పంపకం, పొలం పంపకం, పశువుల పంపకం చేసుకొని అనుబంధాన్ని తెంచుకొని అవతలింటికి పోయాడు. సుజాత, ఏం జరిగినా అంతా మన మంచికే అనుకోవాలి. ఒక్కటి మాత్రం చెప్పగలను, మనసు నిండా ప్రేమానురాగాలుంటే ప్రతి బంధం అనుబంధం అవుతుంది. అవి లేకపోతే కలిసి ఉన్నా సంతోషం ఉండదు, సంబరం ఉండదు. పొలం పంచుకున్నాడు బాగుంది. అదేదో మన కళ్ళ ముందు ఉండొచ్చు కదా. ఉండనని చెప్పి అమ్ముకొని ఎక్కడో కొనుక్కున్నాడు. ఇల్లు పంచుకున్నాడు, బాగుంది. పక్కింట్లో ఉంటే సరిపోతుంది కదా. అవతల ఎక్కడో ఇంట్లో ఉంటున్నాడు. చెప్పుడు మాటలు తమ్ముడి మనసుని ముక్కలు చేసే సుజాత. మన మీద వాడికి ద్వేషాన్ని పెంచాయి, అయిష్టాన్ని నూరిపోసాయి. అందుకే వాడట్టా దూరంగా పొలం కొనుక్కున్నాడు, వేరే ఇంట్లో ఉంటున్నాడు అని చెబుతూ ఉండగా సుధాకర్ భార్య కావేరి పరుగున వాళ్ళ దగ్గరికొచ్చింది. వీరయ్య, సుజాత ఇద్దరూ కంగారుగా కావేరిని చూస్తారు. కావేరి కాస్త ఆయాసపడుతూ ఉంటుంది. బావుగారు, బావుగారు అని ఆయాసపడుతూ ఉంటే వీరయ్య, సుజాత ఇద్దరూ లేచి కావేరి దగ్గరికొస్తారు. కావేరి, ఏమైందమ్మా? ఎందుకట్ట ఆయాసపడుతున్నావు? ఏమైంది చెల్లి? అక్క, బావా, ఆయన పొలం దగ్గర వేరే వాళ్ళొచ్చి కొడుతున్నారు అని చెప్పగానే ఆతురతగా సుజాత, ఏమిటే నువ్వు చెప్పేది? అవునక్క, ఆయన్ని పొలం దగ్గర ఎవరో ఇద్దరు వ్యక్తులొచ్చి కర్రలతో కొడుతున్నారు అని చెప్పగానే వీరయ్య కోపంగా మరో కర్ర తీసుకొని తన తమ్ముడు సుధాకర్ పొలం దగ్గరికి వెళ్తాడు. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సుధాకర్ని కొడుతూ ఉంటారు. రేయ్, ఎవరా మీరు? నా తమ్మునే కొడతారా? ఎంత ధైర్యంరా అని చెప్పి వీరయ్య వాళ్ళని అడ్డుకుంటాడు. బాగా దెబ్బలు తిన్న సుధాకర్ భయపడిపోతూ వీరయ్య వెనకాలకి వెళ్లి దాక్కుంటాడు. కోపంగా దినేష్ అనే వ్యక్తి, అయ్యా, మేము సరదాకి కాలక్షేపానికి మీ తమ్ముణ్ణి కొట్టడం లేదు. తీసుకున్న డబ్బులు చెప్పిన సమయానికి ఇచ్చిన గడువులోపు గట్టాలి గదా. ఎంత తీసుకున్నాడు మీ దగ్గర? 10,000. 10,000? అంత డబ్బు ఏం చేశారో తమ్ముడు? దిక్కుమాల స్నేహితులతో తిరిగి చెడు సావసం చేస్తున్నాడు బావుగారు. ఎంత చెప్పినా వింటలేదు. మీ అనుబంధం ముచ్చట్లు తర్వాత నా 10,000 ఎవరిస్తారో? 2 రోజులాగు, 2 రోజుల్లో నేనే ఇస్తాను. ఇదిగో, ఈ వీరయ్య మాటంటే మాటే. అయ్యా, మీ గురించి తెలియకపోవడం ఏంటి? మాది పొరుగురు. మా దగ్గర 10,000 తీసుకుని 2 నెలలు అవుతుంది. ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నాడు. అందుకే ఇలా దాడి చెయ్యాల్సి వచ్చింది. సరే, నా తమ్ముడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. ఎంత మంచి అన్నయ్యని పెట్టుకొని డబ్బుల కోసం ఎందుకురా మా దగ్గరకు వచ్చి ఇబ్బందులు పడతావు అని అనగానే సుధాకర్ అక్కడి నుంచి కోపంగా, ఎవరే నిన్ను ఈ మహానుభావుడి దగ్గరికి పొమ్మని చెప్పిందెవరు? అక్కడికేదో నన్ను నా సంసారాన్ని పెంచి పోషిస్తున్నట్టు ఈ పెత్తనమేంటో, నడు మన ఇంటికి అని ముందుకు నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు సుధాకర్. కావేరి తలదించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వీరయ్య సంతోషపడతాడు. సుజాత మాత్రం బాధగా, చూశారా సుధాకర్ని?
మీరెంత సహాయం చేస్తే కనీసం అన్నయ్య అని కూడా అనలేదు. అన్నయ్య అనలేదని నువ్వు బాధపడుతున్నావు సుజాత, కానీ ఈ మహానుభావుణ్ణి అన్నందుకు నేను సంతోషపడుతున్నాను అని చెప్పి సుజాతను తీసుకుని పొలం దగ్గరికి వెళ్తాడు. ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. ప్రతిరోజు తన భర్త సుధాకర్ ఓ రాత్రివేళ ఇంటికి రావటం కావేరికి నచ్చేది కాదు. ఒకరోజు రాత్రి సుధాకర్ని నిలదీసి అడుగుతుంది. రోజు ఇంత రాత్రి వేళదాకా బయట ఏం చేస్తున్నారండి? ముందన్నం పెట్టు. వంట చేయలేదు. ఏ, ఎందుకు చేయలేదు? నేను అడుగుతున్న దానికి ముందు సమాధానం చెప్పండి. చూడు కావేరి, డబ్బు సంపాదించాలంటే రాత్రి పగలు కష్టపడాల్సిందే. అంతలా కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడుంది మరి? ఇంతవరకు మన ఇంటి వరకు ఎందుకు రాలేదు? అదెప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. నన్ను విసిగించకుండా అన్నం పెట్టు. వంట చేయకపోతే ఇప్పుడెళ్ళి చెయ్యి. చేస్తాను, కానీ బ్యాంకు నుంచి నోటీస్ వచ్చింది. ఒక రోజున మేనేజర్ని కలిసి మాట్లాడండి. ఈ రోజు వెళ్ళి కలిసి మాట్లాడానులే, నువ్వేం కంగారు పడకు కావేరి. కలిశారా? ఏమన్నారు? పొలం కాగితాలు పెట్టి బ్యాంకు నుంచి డబ్బులు తీసుకున్నా కదా, తిరిగి ఇంతవరకు కట్టలేదు. కావేరి, అవన్నీ నేను చూసుకుంటాను. నువ్వు మాత్రం నీ పని సరిగ్గా చెయ్యి. డబ్బులు రాగానే చేసిన అప్పులు మొత్తం నేనే కట్టేస్తాను. ఎలా వస్తాయి డబ్బులు? అవన్నీ నీకెందుకు కావేరి, నువ్వు చెయ్యాల్సిందల్లా నాకు వంట, అంతే అని కోపగించుకుంటాడు సుధాకర్. కావేరి కన్నీళ్లు పెట్టుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ ఉంటుంది. ఆ రాత్రివేళ కావేరి వంట చేస్తూ, చెప్పుడు మాటలు విని అన్నదమ్ములు వేరు చేశాను. అందుకే ఇప్పుడు ఈయనకి భయం లేకుండా పోయింది. రాత్రి పగలనే తేడా కూడా లేకుండా స్నేహితులతో కలిసి బలాదూరుగా తిరగడం బాగా అలవాటు చేసుకున్నాడు. ఇలాగే ఊరుకుంటే ఈయన చివరకు నాకు దక్కేలాగలేడు. అక్క బావ కాళ్ళు మొక్కి మళ్ళీ కలిసి ఉందామని వేడుకుంటాను అని కావేరి అనుకుంటుంది. అప్పుడే తన ఇంట్లోకి వీరయ్య డబ్బు తీసుకుని వచ్చి సుజాతకిస్తాడు. పంట డబ్బు మొత్తం వచ్చేసినట్టుందే. అవును సుజాత, బీరువాలో పెట్టు. రేపు బ్యాంకీ దగ్గరికెళ్ళి మేనేజర్తో మాట్లాడి మనం తీసుకున్న డబ్బులకి ఎంత మిత్తవుతుందో అన్నీ లెక్కలు చూసి మొత్తం కట్టేద్దాం. ఏమంటావు సుజాత? ఈ డబ్బును చూడగానే నాకు కూడా అదే అనిపించిందండి అని సంతోషంగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజున వీరయ్య పొలం దగ్గర పనిచేస్తూ ఉంటాడు. ఇంటి దగ్గర ఉన్న సుజాత, మెట్ట మధ్యాహ్నం కావస్తుంది, ఈయన ఇంకా పొలం నుంచి రాలేదు, బ్యాంకుకి ఇప్పుడు వెళ్తాడో ఏమో అని అనుకుంటూ ఉంటుంది సుజాత. ఇక మరోవైపు ఒక కారొచ్చి సుధాకర్ ఇంటి ముందు ఆగుతుంది. కావేరి ఆతురతగా ఆ కారు వైపు చూస్తుంది. బ్యాంక్ ఆఫీసర్ పురుషోత్తం, పోలీస్ ఆఫీసర్ మనోహరు దిగుతారు. ఇంట్లో నుంచి సుధాకర్, కావేరి బయటకొస్తారు. వాళ్ళని చూడగానే కావేరికి భయం మొదలవుతుంది. ఏవండి, బ్యాంక్ ఆఫీసర్ పోలీసుతో కలిసి వచ్చాడు, కొంచెం నిదానంగా మాట్లాడండి. ఏం చేస్తారే, నువ్వు ఇంట్లోకెళ్ళు, నేను మాట్లాడి పంపిస్తానులే. ఏం సుధాకర్, నువ్వు వస్తావని ఇప్పటి వరకు చూశాను, నువ్వు రాలేదు, అందుకే నేనే వచ్చాను, డబ్బులు తీసుకొనిరా అని పురుషోత్తం అనగానే కావేరికి భయమేస్తుంది. గబగబా సుజాత దగ్గరికి వెళ్తుంది, కంగారు పడుతూ. అక్క, బ్యాంక్ నుంచి ఆఫీసర్ పోలీసుని తీసుకొని వచ్చాడక్క, నాకు భయంగా ఉంది. బావగారు లేరా? భయపడకు, బావగారు పొలం దగ్గరున్నాడు, నేను వెళ్ళి తీసుకొస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. సుధాకరం నోరు జారకుండా చూసుకో అని చెప్పి సుజాత తలుపు కూడా వేయకుండా పొలం దగ్గరికి పరిగెడుతూ ఉంటుంది. కావేరి సుధాకర్ దగ్గరికి వచ్చింది. సుధాకర్ పురుషోత్తంతో వాదన పెట్టుకుంటూ ఉంటాడు. పోలీస్ ఆఫీసర్ సుధాకర్ చేతులకి సంకెళ్లు వేస్తాడు. కావేరి ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సుజాత, వీరయ్య కంగారు పడుతూ ఆయాసపడుతూ ఇంటికొస్తారు. సుధాకర్ చేతికున్న సంకెళ్లని చూసి వీరయ్య ఆశ్చర్యపోతాడు. బావగారు, ఆయన్ని కాపాడండి అని వేడుకుంటుంది కావేరి. సుజాత కావేరిని ఓదార్చుతుంది. వీరయ్య పురుషోత్తం కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉంటాడు. అది చూసి సుధాకర్ మనసు చలించింది. కన్నీళ్లు పెట్టుకుంటాడు. అయ్యా, మేనేజర్ అయ్యా, మా తమ్ముణ్ణి మన్నించండి, ఆడి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. వీరయ్య గారు, మీరంటే మాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. నేను మన్నించి వదిలేసినా తీసుకున్న డబ్బులు కట్టలేదని నా పై అధికారులు వస్తారు. అయ్యా, అక్కడి దాకా పోనివ్వకుండా చూసుకోండి అయ్యా. నిన్న సుధాకర్ వచ్చి చాలా పొగరుగా, నాకు చాలా మంది స్నేహితులున్నారు, రేపటి వరకు నీ అప్పు మొత్తం తీరుస్తాను, లేదంటే అరెస్ట్ చేసుకోమని చెప్పాడు, కావాలంటే అడగండి. అయ్యా, ఆడు సిన్నోడు బాబు, ఆడికి సరిగ్గా లోక్యం తెలీదు.
ఇప్పుడు మేము మా బిడ్డ అప్పు డబ్బులు మొత్తం కట్టేస్తామయ్యా, మా బిడ్డను వదిలేయండి. అని సుజాత ఇంట్లోకి వెళ్తుంది. సుజాత ఆ మాట అనగానే సుధాకర్, కావేరి బోరున ఏడుస్తారు. సుజాత డబ్బులు తీసుకొచ్చి పురుషోత్తానికిస్తుంది. మరి మీరు కట్టాల్సినవి ఎప్పుడు కడతారు వీరయ్యా? అయ్యా, నేను బ్యాంకీ దగ్గరికి వచ్చి కలుస్తానుగా. సుధాకర్, అవసరం ఉన్నప్పుడు, ఆపద వచ్చినప్పుడు అండగా నిలిచేది, ఆదుకునేది అనుబంధమే. నిన్న మీ అన్నయ్యని అడగొచ్చు కదా అంటే నేను అడగనని, స్నేహితులు ఉన్నారని అన్నావు. ఎక్కడున్నారు మరి నీ స్నేహితులు అని పురుషోత్తం చెప్పగానే సుధాకర్ ఏడుస్తూ తలదించుకున్నాడు. పోలీస్ ఆఫీసర్ సుధాకర్ చేతులకి ఉన్న సంకెళ్ళు తీసేస్తాడు. అంతే, సుధాకర్ వీరయ్య కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. కావేరి కూడా వీరయ్య కాళ్ళ మీద పడుతుంది. పోలీస్ ఆఫీసర్, పురుషోత్తం వచ్చిన కారులోనే వెళ్ళిపోతారు. అన్నయ్య, మమ్మల్ని మన్నించనయ్యా, మేము చాలా పెద్ద తప్పు చేశాం. అవును బావగారు, మిమ్మల్ని చాలా నీచంగా తిట్టాం. మీరు మా బిడ్డల్లాంటాలరా, లేవండి అని చెప్పగానే సుధాకర్, కావేరులు పైకి లేస్తారు. అన్నదమ్ములు కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఆనందంగా ఉంటారు ఆ రోజు నుంచి. ఇది వాళ్ళ కథ. మరొక కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.